నమస్తే అండి అందరికీ. గ్రామాన జనసేన పార్టీని బలోపేతం చేస్తాము, నియోజకవర్గానికి సమన్వయకర్తను ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి జనసేన పార్టీ ఎందుకు సమన్వయకర్తల విషయంలో సరైన నిర్ణయము, సరైన ఆలోచన విధానం తీసుకోవడంలో విఫలమైంది అని జనసేన పార్టీ చెందినటువంటి కార్యకర్తలు బాధపడుతున్నారు. దానికి గల కారణం, ఏదైతే నియోజకవర్గానికి ఆక్సిజన్ లాంటి సమన్వయకర్తను ఏర్పాటు చేసుకోవడంలో జనసేన పార్టీ అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ 40-50 వేలు పైన ఓట్లు సాధించగలిగే నియోజకవర్గాల్లో కూడా నేటికి జనసేన బలోపేతానికి పార్టీ అగ్రనాయకత్వం ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. క్యాడర్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది పార్టీలో. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు పార్టీ నుంచి తీసుకోలేకపోతున్నారు? బలమైన సమన్వయకర్తని ఏర్పాటు చేసుకోవట్లేదు. కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ కూడా గ్రామాన ఈ 21 సీట్లు జనసేనకు వదిలిపెట్టినప్పటికి కూడా ఎక్కడా కూడా వారి యొక్క పార్టీ క్యాడర్ని కానివ్వండి, లేదంటే ఆ పార్టీకి ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ ఎక్కడా విస్మరించాల. ఎందుకు జనసేన పార్టీలోనే ఇలాంటివి జరుగుతున్నవి? జనసేన పార్టీ నాయకుడు ఎందుకు దృష్టి పెట్టట్లేదని కేడర్ చాలా ఆగ్రహావేశాలకి గురై ఉన్నారు. అది పార్టీ నాయకత్వం తక్షణమే గుర్తించాల్సిందే. ఇలాంటి నిర్ణయాల వల్ల పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్ళలేదు. దయచేసి ఎప్పటికైనా కానీ ఆక్సిజన్ లాంటి సమన్వయకర్తలని క్యాడర్కి మనోభావాలకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో ప్రయారిటీ ఉన్నటువంటి వ్యక్తులకు సమన్వయకర్తలకు ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా ఏదైతేనేమి ఈసారి ఎలక్షన్కి ఒక 50 నుంచి 60 నియోజకవర్గాల్లో జనసేన అత్యంత బలంగా ఉంది. ఆ నియోజకవర్గాలపై ముందు దృష్టి సారించాలి. గెలుపును దరిచేరగలిగే వ్యక్తులను మాత్రమే సమన్వయకర్తలుగా ఆ 50-60 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకోగలగాలి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు 21 సీట్లు తీసుకున్నప్పటికీ కూడా గతంలో జనసేన పార్టీ బలంగా లేకపోవటం వల్లే 3-4 స్థానాలు టీడీపీ నుంచి అప్పటికప్పుడు టీడీపీ నుంచి వచ్చే వ్యక్తులకి మీరు టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. అంటే పార్టీ క్యాడరు బలంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ సరైన నాయకుడు లేకపోవడం వల్ల టీడీపీకి చెందినటువంటి వ్యక్తులకి మీరు సీట్లు ఇచ్చారు. దానివల్ల ఈరోజు పాలకొండలో నిజమైన జనసేన పార్టీ కింద స్థాయి కార్యకర్తలకు న్యాయం జరగట్లేదని వాళ్ళు పదే ఏదైతే టీడీపీ నుంచి వచ్చినటువంటి నిమ్మక జయకృష్ణ గారిపై ఆరోపణలు చేస్తున్నారు. అది నిజమే అవ్వచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి సడన్గా మీ కేవలం పార్టీ టికెట్ కోసం మాత్రం ఇక్కడికి వచ్చాడు. జనసేన పార్టీ మనోభావాలు కానీ జనసేన కార్యకర్తలు